49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ వ్యవస్థ అయిన ఆధార్ భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా మరణించిన వ్యక్తులకు చెందిన సుమారు 2.5 కోట్ల ఆధార్ నెంబర్లను రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో వెల్లడించారు. డేటాబేస్ పారదర్శకంగా ఉండడంతో పాటు అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నారు. గుర్తింపు కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఇదొక కీలక అడుగుగా నిలుస్తోంది. మరణించిన వారి ఆధార్ నెంబర్లను అలాగే వదిలేయడం వల్ల అనేక రకాల మోసాలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఇతరులు అక్రమంగా పొందే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి మరణించిన వెంటనే ఆ సమాచారాన్ని ఆధార్ వ్యవస్థలో అప్డేట్ చేయడం అత్యవసరమని ప్రభుత్వం భావించింది. ఈ భారీ ఆపరేషన్ వల్ల ప్రభుత్వ ఖజానాకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు. దేశంలో ప్రస్తుతం 134 కోట్ల మందికి పైగా ఆధార్ కార్డుదారులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరిచూడడం ఒక సవాల్తో కూడుకున్న పని. మరణాల నమోదు ఒక చోట జరిగితే ఆధార్ కార్డులోని చిరునామా మరో చోట ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ అధికారులు డేటా క్రమబద్ధీకరిస్తున్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచడం ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కేవలం నంబర్ల రద్దు మాత్రమే కాకుండా భద్రత కోసం కొత్త సాంకేతిక ఫీచర్లను ప్రవేశపెట్టారు. బయోమెట్రిక్ లాక్ సదుపాయం ద్వారా కార్డుదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు. దీనివల్ల మన అనుమతి లేకుండా ఎవరూ బయోమెట్రిక్ వేలిముద్రలను వాడలేరు. సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఫీచర్లు సామాన్య ప్రజలకు కొండంత అండగా నిలుస్తాయి. ప్రతి పౌరుడు ఈ భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. ముఖ్యంగా ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియలో లైవ్నెస్ డిటెక్షన్ అనే సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. దీనివల్ల లావాదేవీ సమయంలో అక్కడ ఉంది నిజమైన మనిషో కాదో సిస్టమ్ గుర్తిస్తుంది. నకిలీ గుర్తింపులతో జరిగే అక్రమాలకు ఈ టెక్నాలజీ శాశ్వత పరిష్కారం చూపుతుంది. ఆధార్ వ్యవస్థను మరింత నమ్మదగ్గదిగా మార్చడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో అవసరం. ఆధార్ సమాచారాన్ని వెరిఫికేషన్ కోసం వాడే సంస్థలు డేటా వాల్స్ ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. UIDAI ఇప్పుడు పౌరుల బయోమెట్రిక్ వివరాలను బయటి వ్యక్తులకు లేదా సంస్థలకు వెల్లడించదు. ఆఫ్లైన్ అవసరాల కోసం QR కోడ్ పద్ధతిని వాడాలని సూచిస్తున్నారు. దీనివల్ల సమాచారం తక్కువ ప్రమాదంతో వెరిఫై అవుతుంది. ప్రజల సౌకర్యార్థం ఒక కొత్త ఆధార్ మొబైల్ యాప్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు తమ వారి మరణ వార్తలను అధికారులకు సులభంగా తెలియజేయవచ్చు. ఈ పద్ధతి వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. డేటాబేస్ ప్రక్షాళనలో సామాన్య ప్రజలకు కూడా భాగస్వాములు చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. లీకేజ్లు లేని పంపిణీ వ్యవస్థ కోసం ఆధార్ సమగ్రతను కాపాడడం ఎంతో ముఖ్యం. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్షాళన చర్యలు భవిష్యత్తులో డిజిటల్ ఇండియాను మరింత పటిష్టం చేస్తాయి. ప్రతి భారతీయ పౌరుడికి సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రయత్నాల అంతిమ లక్ష్యం.